ఆయన నీ కొరకు చింతించుచున్నాడు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? ఎవరైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. యెషయా 49:14-16. మన బాధలలో, శ్రమలలో, మరెన్నో సందర్భములలో ప్రభువు మనలను విడిచిపెట్టి ఉన్నాడనియు, ఆయన మనలను మరచి ఉన్నాడనియు మనము తరచుగా తలంచుదుము. పైన చెప్పబడిన వాక్య భాగములో నుండి ప్రభువు తానే ఎంత అధికముగా మన గురించి చింతించుచున్నారనియు, మనలను మెలకువతో కాపలా కాయుచున్నారనియు మనకు చూపించగోరుచున్నారు. ఒక స్త్రీ తన చంటి పిల్లను మరచునా? కొన్ని పర్యాయములు కొందరు తల్లులు తమ యొక్క ఎదిగిన బిడ్డలను మరచిపోవుదురు, కానీ చంటి బిడ్డను ఒక తల్లి ఎంతమాత్రమును మరచిపోలేదు. ఎందుకనగా ఆమె లేనట్లయితే ఆ బిడ్డ నిస్సహాయమైనదే. ఇచ్చుట ప్రభువు బయలుపరచు ఆసక్తికరమైన సత్యమేమనగా, ఆ తల్లి తన పాలు త్రాగు చంటి పిల్లను ఒకవేళ మరచిపోయి కరుణింపకుండా ఉండినను ఆయన మనలను ఎన్నడును మరువడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10 అనున్నది ఆయన వాగ్దానమయ్యున్నది. తన తల్లినే హత్తుకొనిన ఒక బిడ్డవలే ఆయనను హత్తుకొని ఆయన యందు నమ్మిక ఉంచు వారి మీద ఆయన ఎంత శ్రద్ధగలవాడయున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మన శరీరమునందు వేరే ఏ భాగములో కంటే మన అరచేతిలో లిఖింపబడిన దానిని మనం ఎల్లప్పుడూ చూడగలము. ఒక వ్యక్తి చేతి మీద చెక్కబడిన పేరు ఆ వ్యక్తి యొక్క కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఉండును గనుక దానిని అతడు మరువలేడు. అలాగే దేవుడు కూడా మనలను ఎన్నడూను మరచిపోలేనని మనకు హామీ ఇవ్వగోరుచున్నాడు. మన పేర్లు ఆయన అరచేతుల మీద వట్టిగా లిఖింపబడలేదు గాని అవి చెక్కబడి ఉన్నవి. మన చేతుల మీద దేనినైనా చెక్కిన ఎడల అది చాలా బాధ కలిగించున్నదిగా ఉండును. అంతేకాదు, చెక్కబడినది సులభముగా తుడిచివేయబడదు. ఒక వ్యక్తి తన చేతిలో ఎవరి పేరైతే చెక్కబడి ఉన్నదో ఆ వ్యక్తిని అత్యధికముగా ప్రేమించుచున్నాడనున్నది స్పష్టమే. అలాగుండగా దేవుడు మనలను తన అరచేతుల మీద చెక్కి ఉన్న ఎడల ఆయన మనలను ఇంకెంతగా ప్రేమించి ఉందురు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ప్రభువే వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభువు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుట మాత్రమే కాదు, ఏ శత్రువు లోనికి దూరకుండా ఆయనే జాగరూకతతో కాపలా కాయుచున్నారు. నీ చుట్టూ అగ్ని ప్రాకారము ఉన్న ఎడల నీ మీద దాడి చేయుటకు శత్రువు లోపలికి చొచ్చుకొని రాలేడు. ఒకవేళ అతడు రావడానికి ప్రయత్నించినను ఆ అగ్ని అతనిని దహించివేయును. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ద్వారా బాగుగా భద్రపరచబడి ఆయన యొక్క సంరక్షణ క్రిందయున్నావు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయుము. ప్రభువు నిన్ను గూర్చి చింతించుచున్న ఎడల నీవు విశ్రాంతి నొంది ఉండుము అని క్రైస్తవ ప్రధాన మత గురువైన లైటన్ అని చెప్పిరి. యెహోవా మన పక్షముండగా కదల్చబడమెన్నడు, చెక్కి ఉన్నాడరచేతిలో మరవబడమెన్నడును.